తింటాను పంటాను నీకేం రంది ఉన్నదిరా నాకే రంది లేదు ఉన్నదిరా ఉన్నది మీకు రంది ఏం రంది నీకు ఏం రంది అంటే నా రంది నాకు ఉన్నది లంజ కొడుక నాకు నిరద పడుతుందా లంజ కొడుక టాపులు పోసుకుంటుంది పిల్లలు కావాలిచ్చుకొని పంట పడిచింది ఏం చెప్పాలి 8 కాకముందే లంజ కొడుకులు తలుపులు వేసుకుంటాను పిల్లలు టింగర చెందిల పిర్రలు ఎగిరేసుడు ఈ లంజ కొడుకులు పిల్లల చూసుడు పిల్లల వీళ్ళు చూసుడు వీళ్ళని పిల్లలు చూసుడు నాది గుడిసెగా ఆడి పనిగో నాదో గిరి బాబా అవి ఏడు టాపేడ పోసిన 40 లక్షలు సంపాదించిన ముగ్గురికి ఇచ్చిన ఎవరికి పోయే టాప్ అయితే లంజ కొడుకులు ఆగ చూడు ఎట్లా కట్టిర్రు బెంగళూరు పెంచేసారు నడవంతరాన్ని ఆగింది 10 రూపాయలు మళ్ళా కేసీఆర్ వస్తే నా ఫైల్ ఎత్తే రేవంత్ రెడ్డి వచ్చిండు నా ఫైల్ పన్నది రేవంత్ రెడ్డి వచ్చింది ఫైల్ దొరసారి కరకవ్వ దొరసారి అంచెలో దొరసారి కరకవ్వ బాలు పగి లంజ కొడుకు దొరసారి కరకవ్వ నీకు మనిషికి మాట చూడు వరాలు ఇస్తాను కోడలు తప్పకరా పోయి కడుపైంది కాదురా నా కొడుకుని చంపింది పోయి పెద్ద మనిషి నేను పిల్లలు చెప్తాను అనుకుంటా నీకైంది అంటాడు పోయి అయితే రకరకాలుగా హింసలు పెట్టి చంపిర్రా రాగి సర్వల రక్తం కోడలి కచ్చకాయలు వీళ్ళ కోడలు చంపలేదు లంజ బాణం తీసి నేనే ముందుగా చంపిన నేను ఓ అయ్యా అది పాలు మునిగిపోను కోడళ్ళు అయితే చంపిర్రు ఇది రౌతం అవి గుడ్లు మా వంద ఒక్కటి తిత్తిగా ఆటకు మొదలైతాయి పన్నాంగి ఒక్కటి తిత్తి వాణి 2 తిత్తే 4 ఆడచ్చు బిడ్డ నేను ఇంట్లో మీకు వరాలు వచ్చా ఎవరు చూస్తారు నాకు ఇచ్చిన పేరు వస్తుందా మీకు తిన్న పేరు వస్తుందా శ్రీకపడంగా పాలేరోళ్లతో సంచుల్లో పోసి రేపు పొద్దుగాల ఆఫీస్ కాడికి రాపోయి మీ పిల్లల తీసుకొని మీ తండ్రికి మీ అయ్యకు మీ అంశానికి మీ గోత్రానికి మీ ఇంటికి మీ ఇంటి ముందటోనికి 7 తరాల నాటి బాయిల కప్పలు ఇళ్ళ లీగలు దొంగల దోమలు కరగబెట్టి మరగబెట్టి ఒరగబెట్టి పోతే లంజ కొడుక నా దేవత అటువంటి కోడలను చంపి మీ నోళ్ళ నా సారి మీకు వరాలు పెట్టాలి ఇక పోదాం పైరు బజార్కి ఎంతమంది కోడలు చంపుతారు లంజ కొడుక అబ్బా నిన్ను కుక్కలు కుందగానే అంత గజ్జిలేసింది అమ్మా న్యాయం అయితే దానికి కోడలు చంపుకరమ్మని మళ్ళీ మమ్మల్ని రద్దు బాగా చేస్తారు పక్క వలసింది అది అరే అది లోలంతా ఇచ్చేది లేకపోతే మనం తప్పించుకోండి అవునా కోడలు చంపలే తొత్తు పోయి తొత్తు ముండా ఇస్తే ఇకపోతే ఎల్లని 7 గడ్డికోళ్ళు వేయరు కోడలు దగ్గర తింటాను పంటాను నీకేం రంది ఉన్నదిరా నాకే రంది లేదు ఉన్నదిరా ఉన్నది మీకు రంది ఏం రంది నీకు ఏం రంది అంటే నా రంది నాకు ఉన్నది లంజ కొడుక నాకు నిరద పడుతుందా లంజ కొడుక టాపులు పోసుకుంటుంది పిల్లలు కావాలిచ్చుకొని పంట పడిచింది ఏం చెప్పాలి 8 కాకముందే లంజ కొడుకులు తలుపులు వేసుకుంటాను పిల్లలు టింగర చెందిల పిర్రలు ఎగిరేసుడు ఈ లంజ కొడుకులు పిల్లల చూసుడు పిల్లల వీళ్ళు చూసుడు వీళ్ళని పిల్లలు చూసుడు నాది గుడిసెగా ఆడి పనిగో నాదో గిరి బాబా అవి ఏడు టాపేడ పోసిన 40 లక్షలు సంపాదించిన ముగ్గురికి ఇచ్చిన ఎవరికి పోయే టాప్ అయితే లంజ కొడుకులు ఆగ చూడు ఎట్లా కట్టిర్రు బెంగళూరు పెంచేసారు నడవంతరాన్ని ఆగింది 10 రూపాయలు మళ్ళా కేసీఆర్ వస్తే నా ఫైల్ ఎత్తే రేవంత్ రెడ్డి వచ్చిండు నా ఫైల్ పన్నది రేవంత్ రెడ్డి వచ్చింది ఫైల్ అరే మీకు బర్రె ఇచ్చిన బతికిచ్చిన భాగ్యం ఇచ్చిన గొడ్లు ఇచ్చిన భూములు ఇచ్చిన జాగలు ఇచ్చిన లంజ కొడుక బలిసిర్రు మరిసిండ్లు ఉంటాయి అబ్బా ఎంత మాటన్నా 7 ఏళ్ళు దాటి ఎక్కువ నెల గడిచింది పుల్లటి మేరవ కావాలంటుంది మనిషిని పోయి అంటాను నరబలి కావాలి కానీ అన్న ఒక మాటే ఎవరు పోతామన్నా రారు నీ పిల్లలతో పిల్లలు చేస్తలేదు గడిపోయింది అది లంజ ఏంది సంవత్సరం మరి అడిగి చూస్తా ఏంటి ఉబ్బర పోసి
అలా ప్రేమతో తీసుకుంటారు. ఇప్పుడు 7 ఏళ్ళు కలిసి ఎక్కువ నెల కలిసిందని తల్లి వచ్చి రాత్రి షాతి మీద కూర్చున్నది. అన్ని షాతి మీద నర్రబలి కోరుతాంది తల్లి. మొదలు బలిసిపోయినావు, నేను జరిపోయినట్టు ఇక పిల్లలు చెయ్యవు నువ్వు ఇక నేను ఆశకు వచ్చేసుకున్నా. ఇక నువ్వు పిల్లలు చెయ్యవు. పిల్లలు చేయమంటే నువ్వే మంచోని కదా, నేనే చేస్తారా బాడకావు. నాకేమైందా మంచిగానే పోయి. అరే స్టార్ట్ మంచిగా మోటార్ పోతుంది, అన్ని వైర్లు మంచిగానే ఉన్నాయి. నీ ఫీజు కొట్టేసింది. సుబ్బరాదు ఒక్క పని చేయాలి. ఏం పని? ఎల్లుండి శ్రావణ శుక్రవారం నాడు నువ్వు 3 గంటలకే లేవాలి. పని తీరదు మరి. ఎందుకు 9 గంటల వరకు కాలికదే గుడి కాడికి పోవాలి. మనం ఇల్లు అలుపుకుంట చేయి, ఇంటి గజ్జలకు ముగ్గులు పెట్టు, నువ్వు తానం చేయి. మొన్న నువ్వు బతుకమ్మ పండుగ నాడు కట్టుకోలే పితాంబరం, కొత్త చీర పితాంబరం కట్టుకో, కాళ్ళలో పసుపు పెట్టుకో, నొట్టికి రూపాయి బంజలు బొట్టు పెట్టుకో, మంచిగా శిఖరంలో పూలు పెట్టుకో. ఇక నువ్వు తయారయ్యేటలకు నేను 70 నిమ్మకాయల దండ గుస్తా. ఏం చేస్తావు? నేను చెప్పరాకిన వానే లంజే చెప్పులో బాడకావు. ఇక నువ్వు తయారయ్యేటలకు 70 నిమ్మకాయల దండ గుస్తా. నాకు హత్య జర భారీగానే ఉంటుందా జంబియా, మంచిగా శాన బండ మీద చూసినా ఆ శీకపడంగా చూసి కదా కత్తి మొండి శానం మీద పచ్చి కత్తిన. ఇక గుయ్యకు పోదాం. గుయ్యకు పోయినాక ఇక నువ్వు బోనం ఎత్తుకోవాలి. 4 డప్పులు వస్తాయి కొట్టుకుంటా. గుయ్యకు పోయినాక ఇక డప్పులు ఏగుతూనే ఉంటాయి. నువ్వు బోనం దించి 5 పళ్ళు పెట్టు. ఇక నీ మెడలో దండెత్తాయే ఇక అంబాల దేవాలయ. నువ్వు ఇక వంగాల తల్లి ముందట ఏదమ్మున నరుకుతా కథ. ఒక్కరి దెబ్బ కథ. నువ్వు వంగు నేను నరుకుతా. నరబలి తాతను ఈ పని చేస్తావా? ఇదే రాత్రి బ్యాంచదు నిన్నే చంపుతారా? ఎంతటి మనిషిని గింత మనిషిని నువ్వెట్లా చంపుతావా? నువ్వు పన్నాక నీ ముళ్ళ కరెంట్ పెట్టి చంపుతా. ఎక్కడ లేదు ఆయన జాగా ముజ్జనే ఉన్నదా? అదే కోసమని చేసినప్పుడు చేయికి చూస్తారు, కాలు చూస్తారు, మూతి చూస్తారు, ముక్కుకి చూస్తారు. ఎక్కడైతే చూడరు. నా మీద అనుమానమే రాదు. లంజా ఐడియా చూడు. నీ అబ్బాయి నేను నువ్వు అంగు నేను నరుకుతానంటే ఈ లంజా ముజ్జ కరెంట్ పెట్టి చంపుతానంటాను. పని చేస్తావా నువ్వు? నాకు మానవ లేదు. ఆయన బుజ్జి నీ బాంచని నీ కాలు మోపుతారా పోదని చెప్ప. నిన్ను నరకపోయి మరి నీ పిల్లాన్ని ఇట్లా వద్దా? నా పిల్లలు 4 పిల్లలుగా అన్నది. అది ఇక మళ్ళా అంటారా? ఇక నా పిల్లలు మాత్రం పోయని అసలు నన్నే కరెంట్ పెట్టి చంపుతానంటే అది లంజాది. అదే అది గుంచుకున్నట్టు అయితే నా ఇల్లు సీకబడే కథ అవుతుంది. నేను ఇప్పుడు నేను మడిచినట్టు అయితే దాన్ని మాది కూడా కప్ప చెప్పుడు అవుతుంది కథ. కోసమ్మ దాటినిస్తారా? చిన్నోళ్ళు అనుకుంటారా? దాటియరు. అద్దు పెళ్ళాన్ని పోయాదు, పోయద్దు. నా పెళ్ళాన్ని పోయాదు. 7 దమ్ములం బహించేది. అడవికి పోదాం. కట్టెలకు వచ్చేటోడు, పిడికలకు వచ్చేటోడు, ఆకులకు వచ్చేటోడు, గర్భ పుల్లలకు వచ్చేటోడు, ఓపిరికి వచ్చేటోడు బహించేది. ఇవ్వని బుర్రకిచ్చి మస్తు మందులు బహించేది బతకతప్ప అని చూడమ్మా. 7 కోయేవాళ్ళు బయలుదేరు అడిగి కత్తాలో వాళ్ళు 7 కోయళ్ళు వచ్చిన వాళ్ళు